కంగ్రాచ్యులేషన్స్ టు పవన్ కళ్యాణ్ అండ్ హరిహర వీరమల్లు టీమ్. ఏంటి ఇంకా రిలీజ్ అవ్వడం కొన్ని గంటలుంది గదా! ఆల్ ది బెస్ట్ అని చెప్పాలి కదా! మీరు అనుకుంటున్నారు కదా! నా సంకేతం ఏం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, అలాగే నేను చూసినటువంటి కొన్ని ఘటనలు బట్టి, ఇది ఒక ఫస్ట్ రివ్యూ, ఒక బెస్ట్ రివ్యూ అని చెప్పాలి సినిమా. ఈ సినిమాకి రివ్యూ వచ్చేసింది. ఆ రివ్యూ ఏంటి అంటే 'హరిహర వీరమల్లు'కి ఆయన పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజులు బట్టి సుమారు ఆ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వచ్చి నిర్మాత నష్టపోకూడదు, కష్టపడకూడదు, నలిగిపోకూడదు, అలాగే అభిమానులు బాధపడకూడదు. నేనొచ్చి మాట్లాడడం వల్ల సినిమాకి ప్రయోజనం చేకూరుతుందంటే ఖచ్చితంగా నేను మాట్లాడాలి. అది నా ఫిలాసఫీ. నేనేం చేశాను నా గురించి తెలియకపోయినా చెప్పుకోవడం ఇష్టం లేకపోయినా వచ్చి చెప్పానని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. ఆయన ఆయన మాట మీద నిలబడి ఆహ్, మనకి మొదలుపెట్టేసారు ఆల్రెడీ. ప్రచారం 3 రోజులు బట్టి అసల అన్ని చోట్ల, అన్ని మీడియాల్లోనూ కూడా 'హరిహర వీరమ్మలు' గురించి గాని, అలాగే ఆయన 'పవన్ కళ్యాణ్' గారి ఆలోచనా సరళి గురించి ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తుందేంటంటే, ఇదే మొత్తం జరుగుతోందని చెప్పాలి. అసల 'హరిహర వీరమల్లు' సినిమా నాకు తెలిసినంత వరకు సెన్సార్ రిపోర్టొచ్చింది. 2 గంటల 44 నిమిషాలు ఎంతో ఉంది సినిమా. ఫస్ట్ హాఫు ఒక గంట 26 నిమిషాల 40 సెకన్లు. సెకండ్ హాఫ్ గంట 18 నిమిషాల 20 సెకన్లని వచ్చింది. ఇక చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, ఎందుకు ఫస్ట్ రివ్యూ వచ్చింది, సూపర్ హిట్ అని టాక్ ఎందుకొచ్చింది అంటే, సెన్సార్ వాళ్ళు సెన్సార్ చేశారు. దీనికి యూ బై ఏ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. చిన్న చిన్న ఏవైతే మార్పులు, చేర్పులు కొన్ని కొన్ని మాటల దగ్గర మ్యూట్ చేయడం ఇవన్నీ చెప్తారు సెన్సార్ ఆ నియమాలకు లోబడి. అయితే అక్కడి నుంచి వచ్చిన ఒక అద్భుతమైన రిపోర్ట్ ఏంటంటే ఈ సినిమాలో 'పవన్ కళ్యాణ్' పెర్ఫార్మన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పేసి అంటే ఇది సెన్సార్ వాళ్ళు మనకేం సర్టిఫికేట్ ఇచ్చిన మనకేమివ్వరు. సెన్సార్ సభ్యులు, సెన్సార్ ఆఫీసర్ అంతా చూసిన తర్వాత బయట టీ తాగుతూ మాట్లాడుకుంటాం కదా! వాళ్ళకి కూడా ఈ సినిమా ఎలా ఉంది అనే ఒక ఉత్తేజం ఉంటుంది కదా! దాని పరిశీలనగా చూసినా కూడా ఆ సినిమా వాళ్ళని కూడా ఆనందింపజేస్తుంది కదా! 'పవన్ కళ్యాణ్' పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పిను. ఇది ఒక విజువల్ ఫీస్ట్ అని చెప్పిని వాళ్ళు చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఇది వాళ్ళ రిపోర్ట్ ఇది. ఫస్ట్ రివ్యూ అంటే ఆ రిపోర్ట్. నెక్స్టు అసలు మీ అందరికీ కూడా ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ 2 రోజులు బట్టి ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మా బెస్ట్ ఇచ్చామని ఒక మాట చెప్పారు. దట్ ఈస్ ఎనఫ్. పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ రివ్యూ ఇచ్చేసారు. ఆయనే ఇచ్చేసాడు. ఈ 2, 3 రోజులు బట్టి ఇచ్చేసారు. అలాగే ప్రమోషన్‌లో భాగంగా దానికి ఒక బెస్ట్ రివ్యూ అంతకమన్నా మనకి సినిమాకి ప్రమాణాలు అక్కర్లేదు, కొలమానాలు అక్కర్లేదు. అత్యున్నత ప్రమాణాలతో ఒక అద్భుతమైన కథని సృష్టించి, దానికి అచ్చంగా వీరమల్లు పాత్రలో ఒక వీరోచిత పాత్రలో ఒక ధర్మాన్ని మనకి ధర్మాన్ని నిలబెట్టే ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ తీర్చిదిద్దారు. అది సినిమాకి ఆయన పాత్రే సినిమాకి హైలైటు. సో, అందులో ఆయన్ని చూడడానికి 1, 2 సార్లు మనం చూసి తీరాలి. రెండోది ఆయన చెప్పారు. ఆయన ఇచ్చిన రివ్యూలోంచి నేను రివ్యూ తీస్తున్నా. ఫస్ట్ రివ్యూ అని మళ్ళా మీరు సినిమా అంతా చూసాక చెప్పారు. సినిమా ఆయన చూపించేసాడు. ఆయన చూస్తేనే కడుపు నిండిపోయింది. 'హరిహర వీరమల్లి' ఎలా ఉండబోతుంది ఆహ్, తను తన ధర్మానికి తాను నిలబడి, తను హిందువుని ఆహ్, అని చెప్పుకోవడానికి ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కూడా పన్ను కట్టాలి. అక్కడే నా తిరుగుబాటు మొదలైంది ఈ సినిమాలో అని చెప్పారు. మీకు అర్థమై ఉంటుంది. ఆ చెప్పడంలో లాస్ట్ క్లైమాక్స్ 18 నిమిషాలు చాలా బాగా వచ్చింది. నేను పన్ను కట్టుకోవాలి. నేను నేను నా నేను నేను వీరమల్లు అని నేను చెప్పుకోవడానికి నేను పన్ను కట్టాలట, టాక్స్ కట్టాలా అనే ఒక అద్భుతమైనటువంటి పాత్ర అక్కడ దాని ప్రవర్తన, వీరమల్లు పాత్ర డిజైన్ చేసిన విధానం, ఆ బిహేవియరు, వీరమల్లు ధర్మం కాపాడడం కోసం, అలాగే మన సంపద రక్షించుకోవడం కోసం అతను చేసిన పోరాటం ఇవన్నీ ఉంటాయి. అందులో ఆయన యొక్క త్యాగం, మన సనాతన ధర్మం ఎలా ఉండాలి, ఎన్నో విషయాలు ఇందులో అంటే ఓన్లీ మనకి వినోదం అంటారా? ఇంకా 100% ఇచ్చానని ఆయనే చెప్పేసాడు. ఇంక మాకేం కావాలి? అసలు అసంతృప్తి సినిమాలో పడాల్సిన విషయం ఏమీ లేదు. అభిమానులు గాని, సినిమా చూసిన ప్రేక్షకులు గాని, మనం పెట్టే ప్రతి రూపాయికి రూ. 4 రిటర్న్స్ ఆయన ఇస్తాడు ఈ సినిమాలో. అది నిజంగా అలా చెప్పుకోదగ్గ విషయం కాదు. నిజంగా ఉందక్కడ. ఇంతుంటేనని చెప్పుకుంటారు. అంతున్నా ఇంత కూడా చెప్పుకోడని అంటుంటారు పవన్ కళ్యాణ్ గురించి నేను. అయితే
ఆయనిచ్చిన రివ్యూలో 18 నిమిషాలు నేను యాక్షన్ కొరియోగ్రఫీ చేశానన్నారు. ఎందుకంటే ఇంతకుముందు 'జానీ' సినిమాలో ఆయన సినిమా డైరెక్షన్ చేశారు. అలాగే 'చిరంజీవి' గారి సినిమా కూడా ఏదో ఒకటి ఫైట్ ఏదో కంపోజ్ చేశారు. ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో బాగా ప్రావీణ్యం ఉంది కాబట్టి, ఆ మార్షల్ ఆర్ట్స్‌తో ఆయన ఫైట్స్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా ఆ ఎక్స్‌పీరియన్సు ఇదంతా ఆ ఎక్స్‌పర్టైజేషన్ అని ఉపయోగించి ఈ సినిమా కోసం ఆయన చాలా అద్భుతమైనటువంటి ఫైట్స్ యాక్షన్ సీక్వెన్స్ ముఖ్యంగా క్లైమాక్స్ అలాగే ఇంటర్వెల్ తర్వాత ఏదో 2 సీక్వెన్స్‌లు చాలా అద్భుతంగా వచ్చాయని ఇప్పటికే ఆ వార్త మొత్తం అంతా ఈ విశ్వం అంతా పాకిపోయింది అప్పుడే. ఈ సినిమా గురించి. మనెవరు చెప్పక్కర్లే. ఇప్పుడు ఏ ప్రేక్షకుడిని ఎవరిని కలిపినా కూడా ఈ 4 రోజుల నుంచి ఇన్‌పుట్స్ పవన్ కళ్యాణ్ గారు తదితర బృందం అంతా ఇచ్చిన ఇన్‌పుట్స్ వల్ల దీనికి ఒక రివ్యూస్ ఆల్రెడీ వచ్చాయి. ఇక మన కళ్ళతో చూడడమే తరువాయి. చెవులతో వినేసాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి. దీంట్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ 18 ఒక సినిమా క్లైమాక్స్ బావుంటే, ఆ సినిమాకి ఆ క్లైమాక్స్ వల్ల ఆ సినిమా 100లో ఆడిన సందర్భాలుంటాయి. సినిమాలో సెకండ్ హాఫ్ సినిమా గ్రామర్ ఎలా ఉంటుందంటే, సినిమాకు కూడా ఒక గ్రామర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బావుంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అంటారు. ఇందులో సెకండ్ హాఫ్, ఇంటర్వల్ బ్యాంగు, హీరో ఇంట్రడక్షను, అలాగే ఏదో ఈ సినిమా సీరియస్‌గా ఉంటుంది. ఒక యుద్ధ వీరుడు అలా అనుకోకుండా ఆ 'వీరమేల్లు' నిజమైన క్యారెక్టర్ కాదు ఇంతకీ చెప్పొచ్చే మాట. అది ఒక కల్పిత పాత్ర. ఒక యోధుడి పాత్ర. ఔరంగజేబు ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ఇది మాట. ఒక క్రియేటివ్ క్యారెక్టర్ అది. క్రియేటివ్ క్యారెక్టర్. సరే పలుసార్లు చెప్పారు. కరోనా 2 సార్లు 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే ఈ రకంగా ప్రకృతి విపత్తు సహజమే. ప్రకృతి ఎప్పుడు ప్రకోపిస్తుంది. కానీ మనుషుల్లో పైచె ప్రకోపనాలు ఎక్కువైపోయి ఆ మనుషులు చేసే పిచ్చి పనుల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా చెప్పారు. ఈ ఇవన్నీ కూడా దీనికి ఆలస్యానికి కారణమైందని చెప్పారు తప్పితే ఎక్కడ రాజీ పడలేదు. మొత్తం సినిమా బృందం గాని. నేను కూడా నా బెస్ట్ ఇచ్చాననే పదం చాలది. ఈ సినిమా ఒక బెస్ట్ మూవీ అని చెప్పడానికి. బెస్ట్ చాలు అదే. నిజంగా 'కళ్యాణ్ బాబు' ఆయన సినిమాలన్నీ కూడా మనకి అలరించినా, ఒకటి 2 ఫెయిల్ అయినా ఆయన బెస్ట్ ఇవ్వడానికే చూస్తారు. ఇందులో నిర్మాతలు నష్టపోకూడదు. ఆలస్యం అవుతోంది. నా కారణం వల్ల. నేను ఎలక్షన్స్, క్యాంప్స్ అలాగే రిజల్ట్స్ తర్వాత పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటి వల్ల సినిమాకి ఆలస్యం అయింది. కాబట్టి ఈ సినిమా 100% ఇది మన సత్తా చూపిస్తుందని చెప్పి ఒక భరోసా, ఒక విజయాన్ని ముందే ఆయన మనకు చూపించేశారు. దీనికి పెద్ద ఇంకో మాటేంటంటే 'పవన్ కళ్యాణ్' సినిమాలకు సమీక్షలేమి అక్కర్లే. సంతోషించడమే మనం చేయాల్సిన పని. చూసి సంతోషించాలి తప్పితే చూసి సమీక్షలెందుకు? ఆయన ఆయన మన కోసం ఆయన ఇటువంటి సినిమా ఇచ్చారు ఈ టైంలో. ఇది చూడండి ఇప్పుడు నేషనల్ న్యూస్ అయిపోయిందిప్పుడు. విచిత్రం ఏంటంటే పాన్ ఇండియా మూవీగా ఇది ఫస్ట్ మూవీ. ఆయన ప్రెస్ మీట్‌లు పెట్టినప్పుడు కూడా నేషనల్ మీడియా కూడా వచ్చి దే వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎందుకంటే ఈయన ఈరోజు మనకి నేషనల్ జాతీయ స్థాయిని నాయకుడు. వాళ్ళు కూడా అసలు ఏమిటి సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఇటీవల కాలంలో మనం మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు అంటే ఈయన. సరే దానికోసం తపస్సు చేస్తున్నటువంటి మోడీ గారు లాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మనం ప్రస్తావించక్కలే కానీ, మన ధర్మం, మన హిందూ మతం ఇవన్నీ గురించి వాళ్ళ అంతర్లీనంగా మాట్లాడుతున్నా, సనాతన ధర్మం అనే ఒక పాయింట్‌ని ఎత్తుకుని దాంతో వెళ్తున్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏకైక వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు. సో, ఈ 'హరిహర వీరమల్లు' సినిమా గురించి ఇది రివ్యూ అనుకోండి, ఇంకోటనుకోండి, ఇంకోటనుకోండి. ఇదొక అద్భుతమైన చిత్రం అని ఆయనే చెప్పారు. ఆయనే దీనికి రేటింగ్ 5 స్టార్‌లు ఇచ్చేసాడు ఆయనే చాలు. ఆయన ఇవ్వడమేంటి, ఆయన మొత్తం చదివాడు ప్రపంచాన్ని. ఆయన సినిమా గురించి ఆయన చెప్పుకోలేడా? ఆయన చేసిన సినిమా ఎలా ఉంటుందో? ఆయన నచ్చకపోతే ఏమిటని ఇంతకుముందు కూడా సినిమాల్లో ఓపెనింగ్‌గా డైరెక్టర్స్‌కి నేను ప్రొడ్యూస్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ఇది కుదరదని చెప్పేసి. అంటే ముఖ్యంగా ఏంటంటే, ఈ సినిమా మీద ఫస్ట్ రివ్యూ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. అది బెస్ట్. ఈ సినిమా ఆయన బెస్ట్ ఇచ్చారు. ఇదొక బెస్ట్ మూవీ. అలాగే కాకుండా 'రత్నం' గారు మామూలుగా ఇన్నాళ్ళు లేట్ అయింది. ఇంత ఖర్చు పెట్టామని బాధపడతారనుకుంటే, ఇది నా లైఫ్‌లోనే స్పెషల్ మూవీ అన్నాడు. ఇంక అంతకన్నా ఏం మాట్లాడతాడు? నీ లైఫ్‌లోనే స్పెషల్ మూవీ అన్నాడు. ఆ సినిమా డైరెక్టర్ అయితే ఈయన ఈ 21వ శతాబ్దపు ఛత్రపతి శివాజీ మహారాజ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసాడు ఒకటే మాట. మరి చేసాడు కదా! అన్నాళ్ళు 'జ్యోతికృష్ణ' గారు. ఇక అందులో పనిచేసిన తనికెళ్ళ భరణి గారైతే ఆ సినిమా 'కోహినూర్'కి సంబంధించి ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది. మొఘలులకి వాటిలకి. ఈ ఇక్కడ 2 సినిమా ఈ సినిమాలో 2 కోహినూర్‌లు ఒకటి ఆ కోహినూర్ వజ్రం అయితే, ఇంకోటి కోహినూర్ వజ్రం ఈ కళ్యాణ్ బాబే అని చెప్పేసి ఆయన చెప్పేసాడు. కారణ జన్ముడు అనే పదం వాడాడు. ఆయన కూడా శివస్వరూపుడు, శివభక్తి స్వరూపుడు.
ఆయన కారణ జన్ముడు అనే పదం ఆయన వాడాడు నిజంగా ఎందుకు ఒక సభలో అది ఒక ముక్క చెప్పాడు. కారణ జన్ముడు ఈయన ఇక్కడ 'కోహినూర్ వజ్రాలు' 2 ఉంటాయి. ఒకటి 'కోహినూర్' సినిమా సమయంలో వజ్రం అయితే, ఇంకో 'కోహినూర్ వజ్రం' మన కళ్యాణ్ బాబు అని చెప్పించాడు. ఇక బ్రహ్మానందం గారైతే ఆయన పొంగిపోయాడు. అసలు ఒక్కొక్కళ్ళు సినిమా వాళ్ళు గాని, రాజకీయ నాయకులు గాని దే ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్. ఈ కళ్యాణ్ బాబు సినిమా వస్తుంది కదా! ఈ సినిమాలో కంటెంట్ అలాంటిది, అలాగే ఉంటుంది, అలా వస్తుందని చెప్పేసి. ఇంతకుముందే మా నారా లోకేష్ బాబు ఆహ్, ఆయన ఒక మా 'పవన్' అన్న సినిమా నేను చూడడానికి ఈగర్‌లీ వెయిటింగు. నేను ఆ సినిమా ఒక రేంజ్‌లో హిట్ అవుతుంది అని చెప్పేసి అంటే వాళ్ళ వాళ్ళ మనసు వాళ్ళ సిక్స్త్ సెన్స్ చెప్తుందన్నమాట. ఇప్పుడు ఈ సినిమా గురించి వీళ్ళందరూ వీళ్ళు చెప్పుకోక్కలే. ఆయన ప్రమోషన్‌లో భాగంగా నిర్మాతకి అండగా ఉండాలని భాగంగా ఆయన చెప్పారంటే అర్థం. 'రఘురామ కృష్ణ' గారు నేను చూడడానికి ఈగర్‌లీ వెయిటింగ్. నేను చూడడానికి నాయకులు, ఆర్టిస్టులు, యాక్టర్లు యావత్ చిత్ర పరిశ్రమ, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, లెజెండ్స్ కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్న సినిమా ఇది. ఇప్పటిదాకా ఇంతటి బజ్ అనండి, వైబ్స్ అనండి మనం చూడలే. బికాజ్ డిప్యూటీ సీఎంగా వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఇది. రాజకీయ నాయకుడిగా గెలుపొందిన తర్వాత వస్తున్నటువంటి మొదటి సినిమా. అది కూడా కంటెంట్ కూడా ఏదో క్యాజువల్‌గా ఉండే కంటెంట్ కాదు కాబట్టి దీని మీద ఇంతమంది ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని కాదు. ఇంతమంది ఎదురు చూస్తున్న సినిమా ఇది. నిరీక్షిస్తున్న సినిమా. ఈ సినిమా చూసి ఆనందించాలని ఈ సినిమా కోసం తపిస్తున్న సినిమా. సో, ఇది మామూలు సినిమా. దీని గురించి నిజంగా అది పిచ్చనిపించుకునే చాలామంది అభిమానులు ఆహ్, ఈ సినిమాకి సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పి పూజలు చేస్తున్నారు. గుళ్ళల్లో పూజలు చేస్తారు. కొంతమందైతే ఇది మా అభిమానులందరికీ కష్టం అవ్వకూడదు. ప్రివ్యూస్ మేము తీసుకెళ్తామని కాస్త ఆర్థికంగా పరిపుష్టి ఉన్నవాళ్ళు ఒక థియేటర్ మొత్తం వాళ్ళు తీసుకొని ఆ సినిమా మా వాళ్ళు చూడాలనే ఇంకోటి చూస్తే ఇప్పటిదాకా బుక్ మై షో ఇలాంటి వాటిలన్నిటిలో కూడా ఆల్మోస్ట్ వచ్చే రోజులన్నీ కూడా థియేటర్‌లో టికెట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయని చెప్పి మనకు కనపడుతోంది. అంటే దీని మీద ఎలా ఉంది అనేది మన అదే ఓవర్‌సీస్‌లో అక్కడ కూడా ఉన్నటువంటి 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ గాని, ఇంకోళ్ళు గాని దే ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్. సినిమా గురించి ఇంత ఈగర్‌లీ వెయిటింగ్ ఇంత బజ్ ఉన్నది ఇంతకు ముందు ఇంకోటేం రాలేదని నా అభిప్రాయం. మొత్తం యావత్ భారతదేశం ప్రతి ఒక్కళ్ళు 'పవన్ కళ్యాణ్' గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సినిమా మేము చూడాలనుకుంటున్నాం. నిజంగా అనుకోవడం తప్పులే గానీ, ఆ సినిమా కూడా అంత వచ్చిందనడంతో మరింత ఉత్సాహంగా అందరికీ ఉంది. కాబట్టి ఇది ఒక రివ్యూ అనుకుంటే రివ్యూ అనుకోండి. ఈ సినిమా గురించి మనకి సినిమా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు సినిమాలో ఏంటి కంటెంట్స్ అని అది చేసుకోవచ్చు. సినిమా రాకముందే ఇంత హిస్టరీ క్రియేట్ చేసిన ఈ 'వీరమలు' విజయం సాధించిన తర్వాత ఆ విజయ యాత్ర మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ విజయాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలి. డెఫినిట్‌గా ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది కాబట్టి, దీన్ని మనం ఖచ్చితంగా చూద్దాం. అలాగే అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు.